నమస్తే అండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆరోగ్యశ్రీ, ఫీజు రింబర్స్మెంట్ ఇట్లాంటి పథకాలు పెట్టడం, శాశ్వత ముద్ర వేసుకున్నటువంటి పథకాలు. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఈ కరోనా టైంలో కావచ్చు, అలాగే విలేజ్ క్లినిక్లని, వాలంటీర్ వ్యవస్థ అని, సచివాలయ వ్యవస్థ అని, ఈ నవరత్న పథకాలు స్వయంగా లబ్ధిదారుల అకౌంట్లోకే జమ అయినట్లుగా, మీ మధ్యవర్తి లేకుండా అట్లాగా ఈ పథకాలన్నీ కూడా దీర్ఘకాలికంగా ఉపయోగపడినటువంటివి, ముద్ర వేసేవి, ఎవరు కూడా తీయలేనటువంటి పథకాలను ప్రవేశపెట్టారు. అట్లాంటి పథకాలను ప్రవేశపెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి జననేతగా ఇప్పటికీ కూడా ప్రజల గుండెల్లో ఉన్నారు. అయితే ఒక పథకాన్ని తాజాగా మోడీ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి దాన్ని ఆయన కూడా ఇప్పుడు అమలు చేస్తున్నట్లుగా కేంద్రంలో తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి సిపిఎస్కు బదులు జిపిఎస్ అని పెట్టారు. అంటే గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అన్నటువంటిది. లేదు మాకు ఓపీఎస్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలి అని జగన్కి వ్యతిరేకంగా ఉద్యమించారు ఉద్యోగులు. ఆ పైన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడం జరిగింది. ఇప్పుడు జగన్ తీసుకొచ్చినటువంటి స్కీమ్ కేంద్రం అమలు చేయబోతుంది. ఎలా అంటే ఉద్యోగికి వేతనంలో 50% వచ్చేలా కొత్తగా యూపీఎస్ తేబోతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం తీపి కబురు అంటూ అత్యంత వివాదాస్పదమైనటువంటి భాగస్వామ్య పెన్షన్ పథకం స్థానంలో కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ పథకం అమలు చేయాలని నిర్ణయించింది కేంద్రం. అయితే కనీసం 25 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్నటువంటి ఉద్యోగులకు వేతనంలో 50% పెన్షన్ రాబోతుంది. మిగిలిన వారికి సర్వీసును బట్టి వర్తిస్తుంది. కనీసం పెన్షన్ రావాలంటే 10 ఏళ్ళు సర్వీస్ పూర్తి చేసుకుని ఉండాలి దీనిలో. అయితే భాగస్వామ్య పెన్షన్లో భాగంగా నేషనల్ పెన్షన్ సిస్టంలో చేరినటువంటి 23 లక్షల మంది ఉద్యోగులకి కొత్త పథకం వర్తించబోతుంది. 2004 ఏప్రిల్ 1 తరువాత సర్వీసులో చేరిన ఉద్యోగులకు ప్రస్తుతము ఎన్పిఎస్ వర్తిస్తుంది. వీళ్ళంతా యూపీఎస్ పరిధిలోనికి రాబోతున్నారు. ఎన్పిఎస్లో ఉద్యోగి జమ చేసే చందాదారుగా పెన్షన్ వస్తుంది. అంతకుముందు చందాతో సంబంధం లేకుండా వేతనంలో 50% వరకు పెన్షన్ వచ్చేది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారము కేంద్ర కేబినెట్ సమావేశంలో యూపీఎస్ విధానానికి ఆమోదం తెలిపింది. ఆ తరువాత వివరాలను కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. అప్పుడు సిపిఎస్కు బదులు జిపిఎస్ ఇస్తామని, సిపిఎస్ని రద్దన్నాడు కానీ ఓపీఎస్ ఇస్తామనలేదు అని జగన్ను అన్నారు అప్పుడు ఉద్యోగులు. అయితే చంద్రబాబు ఇప్పుడైనా ఇస్తానన్నారా? ఇస్తామని చెప్పారా? లేదు కదా. కానీ దీన్ని విలన్గా చేశారు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన జిపిఎస్ గ్యారంటీ పెన్షన్ స్కీము ఇప్పుడు కేంద్రం తీసుకురాబోతుంది. సేమ్ స్కీమే, అంటే మ్యాటర్ సేమే, నేమ్ చేంజ్ కావచ్చు. అయితే చిట్ట చివరి జీతంలో 50%, అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత చిట్ట చివరి జీతంలో 50% పెన్షన్ అన్నటువంటిది. ఇప్పుడు కూటమిగా ఉన్నారు కాబట్టి వార్త ఏం రాస్తారు ఈ పచ్చ మీడియా పత్రికలు ఇట్లాంటివి? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ప్రభుత్వం తీపి కబురు అందించింది. అత్యంత వివాదాస్పద భాగస్వామ్య పెన్షన్ పథకం అమలు చేయాలని నిర్ణయించింది. ఇదే జగన్ పైన గనక రాస్తే ఎలా రాయాలి? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది అని, అత్యంత వివాదాస్పద సిపిఎస్ను రద్దు చేసి దాని స్థానంలో జిపిఎస్ను ఇస్తుంది అని రాయాలి కదా. రాశారా? లేదు కదా. మన రాష్ట్రంలో మీడియా శైలికి సాక్ష్యం ఇది. మీడియా ఎటుపోతుందో అనడానికి నిదర్శనం ఇదే. ఇది అద్భుతమైన ఆలోచన కాబట్టి కేంద్రంలో మోడీ గారు గమనించారు ఈ విధానాన్ని, దీన్ని అమలుపరుస్తున్నారు ఇప్పుడు. నమస్తే. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి.